సో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గురువారం నుంచి స్టార్ట్ కాబోతుంది. దాదాపు 1.5 మంత్ బ్రేక్ తర్వాత టీమిండియా క్రికెటర్లు అందరూ మళ్ళీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టారు. సో ఈ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? బంగ్లాదేశ్ రీసెంట్ గా పాకిస్తాన్ మీద గెలిచి మనకు కూడా సవాల్ చేసింది. సో ఎంతవరకు పోటీ ఇస్తుంది? సో టీమిండియా ఎలాంటి వ్యూహంతో బయలుదేరుతుంది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు ప్రస్తుతం జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. వెంకటేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ నరేష్. సో బంగ్లాదేశ్ తో టెస్ట్ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, ఎందుకంటే చాలా రోజుల తర్వాత, మన లాంగ్ బ్రేక్ తర్వాత మళ్ళీ అందరూ కూడా టీమిండియా క్రికెటర్లు, సో అభిమానుల్లో కూడా ఫస్ట్ టైం చాలా ఆసక్తి కనిపిస్తుంది. బంగ్లాదేశ్ అంటే రెగ్యులర్ గా మనం చాలా తక్కువ తీసుకుంటాం. సో ఈసారి హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరేమంటారు? డెఫినెట్ గా గతంలో మనం 10-12 టెస్ట్ మ్యాచ్లు ఆడాం, కానీ ఎప్పుడు బంగ్లాదేశ్ ని మనం ఇంత సీరియస్ తీసుకోలేదు. కానీ ఈ సంవత్సరం వాళ్ళని సీరియస్ గా తీసుకోవాల్సిన ఒక పరిస్థితి ఉంది. దానికి దేర్ ఆర్ కపుల్ ఆఫ్ రీజన్స్. ఒకటేంటంటే, మొన్న రీసెంట్ గా వాళ్ళు పాకిస్తాన్ లో వాళ్ళ గడ్డ మీద 2 టెస్ట్ మ్యాచ్లు ఓడించడం ఒకటి. రెండోది ఏంటంటే, మనం టెస్ట్ క్రికెట్ ఆడి చాలా లేదు. మనం ఎప్పుడో ఇయర్ బిగినింగ్ లో ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాం. తర్వాత మనం అంతా వైట్ బాల్ క్రికెట్ ఆడుతూ వస్తున్నాం. అంతేకాకుండా మన మెయిన్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా, అశ్విన్ వీళ్ళందరూ కూడా చాలా కాలంగా కాంపిటేటివ్ క్రికెట్కి దూరంగా ఉన్నారు. వేరే బంగ్లాదేశ్ ఏంటంటే, మొన్నే 2 టెస్ట్ మ్యాచ్లు ఆడి వాళ్ళు చాలా రెడీగా ప్రిపేర్డ్గా ఉన్నారు. మన మిగతా క్రికెటర్స్ లైక్ శుభ్మన్ గిల్ అలాంటి వాళ్ళు కూడా, రిషబ్ పంత్ లాంటి ఒక్క దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఆడారు. సో మన వాళ్ళకి మ్యాచ్ ప్రాక్టీస్ సరిగ్గా లేదు. ఈ కారణంగా ఏంటంటే, ఈ సిరీస్లో బంగ్లాదేశ్ మనకు చాలా గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. బట్ దట్ ఈస్ అ గుడ్ థింగ్. మనకేంటంటే బంగ్లాదేశ్ లాంటి టీం కూడా గట్టి పోటీ ఇస్తే ఏంటంటే, వన్ సైడెడ్ గా కాకుండా మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ కోసం రెగ్యులర్ గా మనకి ఎప్పుడు ఇండియాలో టెస్ట్ మ్యాచ్ జరిగినా చాలా మంది అంటే ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే స్పిన్ ట్రాక్స్ ఉంటాయి. అయితే చపాక్ స్టేడియం కూడా గత రికార్డు చూసుకున్నా, అది ఐపీఎల్ మ్యాచ్ అయినా ఇంటర్నేషనల్ మ్యాచ్ అయినా కూడా రెగ్యులర్ గా స్పిన్నర్లకు అనుకూలం. ఈసారి రెడ్ సాయిల్ పిచ్ తయారు చేస్తున్నట్టు ఒక వార్త అయితే వచ్చింది. సో రెడ్ సాయిల్ పిచ్ మీద మన అవకాశాలు ఎలా ఉన్నాయి? ఎంతవరకు అంటే ఇది గంభీర్, రోహిత్ శర్మ ప్లాన్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? బంగ్లాదేశ్ ని మనం చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం అనడానికి అదే ఇండికేషన్. చెన్నైలో మనం ఒక రెడ్ సాయిల్ పిచ్ మీద ఆడడం అనేది, ఎందుకంటే బంగ్లాదేశ్ లో వాళ్ళన్నీ కూడా బ్లాక్ సాయిల్ పిచ్ మీద ఆడతారు, స్లో అండ్ లో పిచెస్ మీద. అది వాళ్ళకి బాగా సూట్ అవుతుంది, స్పిన్నర్స్ బాగా హెల్ప్ చేస్తుంది. రెడ్ సాయిల్ పిచ్ మీద అంటే బౌన్స్ ఉంటుంది, దట్ బౌన్స్ విల్ బి ఎంజాయ్డ్ బోత్ బై పేసర్స్ అండ్ స్పిన్నర్స్. స్పిన్నర్స్ కి మామూలుగా టర్న్ కావాలి మనం కోరుకుంటాం, కానీ టర్న్ తో పాటు బౌన్స్ ఉంటే స్పిన్నర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఈ రకమైన పిచ్ తో వాళ్ళని దెబ్బ కొట్టాలి, వాళ్ళకి అలవాటు లేని పిచ్ మీద ఆడించాలని మన వాళ్ళు భావిస్తున్నారు. ఇట్స్ అ గుడ్ థింగ్, ఎందుకంటే వాళ్ళ స్ట్రెంత్ కి మనం ఎందుకు పిచ్ తయారు చేయాలి. అంతేకాకుండా ఇటీవల కాలంలో మనం చూస్తున్న ఒక ఫ్యాక్టర్ ఏంటంటే, మన ఇండియన్ బ్యాట్స్మెన్ చాలా మంది, మన బ్యాట్స్మెన్ అందరూ ఆడడంలో కాస్త తడపడుతున్నారు. రీసెంట్ గా శ్రీలంకలో కూడా అదే పరిస్థితి మనం చూసాం. అందుకని బంగ్లాదేశ్ ఇస్ హావింగ్ ఎ డీసెంట్ స్పిన్ అటాక్. షాకిబుల్ హసన్ కానీ, మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం వీళ్ళందరూ కూడా వెరీ గుడ్ స్పిన్ బౌలింగ్. సో కాబట్టి మన వాళ్ళు కాస్త జాగ్రత్త పడుతున్నారు అనేది ఒక ఇండికేషన్ గా చెప్పుకోవాలి. అయితే ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇంకా చాలా టైం ఉంది. అయినప్పటికీ కూడా మనకి వాళ్ళకి పేస్ పిచ్ ఏదైతే రివర్స్ స్వింగ్ కూడా అనుకూలిస్తుంది రెడ్ సాయిల్ పిచ్ అంటే. సో దాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా మేబీ ఇట్లా రూపొందించారు అనుకోవచ్చు అంటారా? ఇంకోటి కూడా, లాంటి బౌలర్ ని మనం స్పేరింగ్ గా యూజ్ చేస్తాం, ఎందుకంటే గోల్డెన్ టెస్ట్ మ్యాచ్లు రాబోతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో అతను 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాలి. సో హోమ్ లో అతను ఇప్పుడు 2 టెస్ట్ మ్యాచ్లు, తర్వాత న్యూజిలాండ్ జరిపి 5 టెస్ట్ మ్యాచ్లు అన్నిట్లో ఆడాల్సిన అవసరం లేదు. కానీ చెన్నైలో అతను ఆడిస్తున్నారంటే దానికి అర్థం ఏంటంటే, ఈ పిచ్ ఖచ్చితంగా ఇట్ విల్ హ్యావ్ సంథింగ్ ఫర్ ద ఫాస్ట్ బౌలర్స్. లేకపోతే బుమ్రాని ఇక్కడ ఆడించి అతన్ని ఆ చెన్నై హీట్ కి ఎక్స్పోజ్ చేయడం అనేది పోదు. సో బుమ్రాని ఆడిస్తున్నారంటే ఫస్ట్ టెస్ట్ లోనే ఒక పేస్ ఫ్రెండ్లీ వికెట్ తయారు చేసుకొని ఖచ్చితంగా మనం ఒక అప్పర్ హ్యాండ్ సాధించాలి, 1-0తో ముందుకెళ్లాలని చెప్పి మన టీం అనుకుంటున్నట్టుగా ఉంది. అదే స్ట్రాటజీతో మన వాళ్ళు ముందుకెళ్తారు. వెంకటేష్ గారు, ఫైనల్ 11 కాంబినేషన్ ఏదైతే ఓకే, మహమ్మద్ సిరాజ్ అండ్ బుమ్రా డెఫినెట్ గా ఉంటారు. మరి మూడో పేసర్ తో ఆడతారా, మూడో స్పిన్నర్ తో ఆడతారా? ఎట్లా ఉండబోతుంది కాంబినేషన్, బౌలింగ్ కాంబినేషన్ ముఖ్యంగా? అది చాలా టఫ్ డెసిషన్, ఎందుకంటే పిచ్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఆ డెసిషన్ ఆధారపడి ఉంటుంది. ఒకటేంటంటే, ఇండియాలో ఎలాంటి పిచ్ మీరు తయారు చేసినా సరే, మ్యాచ్ కనుక 3వ రోజుకి 4వ రోజుకి వెళ్తే
దేర్ విల్ బి సమ్ వేర్ అండ్ టేర్. ఆ బౌలర్స్ ఫుట్ మార్క్ సంబంధించిన రఫ్ క్రియేట్ అవుతుంది. అందులో చెన్నై హీట్‌కి ఏంటంటే మీరు ఎంత గట్టి పిచ్ తయారు చేసినా, కొంత గ్రాస్ వదిలినా కూడా మరీ ఎక్కువ గ్రాస్ వదిలితే తప్ప మీకు ఖచ్చితంగా రఫ్ అనేది క్రియేట్ అవుతది. సో, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఖచ్చితంగా స్పిన్నర్స్ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. సో, అందుకని మన టీమ్ ఎలా అంటే పూర్తిగా పేసర్స్‌కి అనుకూలించే పిచ్ విత్ క్లీన్ టించ్ తయారు చేస్తే తప్ప, మన వాళ్ళు ఎప్పుడు హోమ్ టెస్ట్‌గా ఆడినట్టుగానే ఇద్దరు పేసర్స్, ముగ్గురు స్పిన్నర్స్‌తో వెళ్ళొచ్చు. లేదు అది పూర్తిగా ఔట్ అండ్ ఔట్ ఫాస్ట్ బౌలర్స్ ట్రాక్ అనుకుంటే, అప్పుడు మనం ముగ్గురు పేసర్స్ దాంట్లో అది ఆకాష్‌దీప్ గావచ్చు, లేకపోతే యష్ దయాల్ గూడా యష్ గావచ్చు. దయాల్ కూడా లెఫ్ట్ ఇద్దరు ఆర్మ్ స్పిన్. యాహ్! లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావాలంటే అతన్ని, లేకపోతే ఆకాష్‌దీప్ మంచి రిథమ్‌లో ఉన్నట్టు అతన్ని సెలెక్ట్ చేయొచ్చు. లేని పక్షంలో ఏంటంటే అశ్విన్, జడేజా అండ్ కుల్దీప్ యాదవ్. అక్షర్ గూడా మంచి ఫార్మ్ కానీ అక్షర్ సిమిలర్ బౌలర్స్ కాబట్టి దే మైట్ గో విత్ కుల్దీప్ యాస్ ది థర్డ్ స్పిన్నర్ అనుకుంటున్నాను. ఓకే. వెంకటేష్ గారు అయితే చాలా చాలా రోజుల తర్వాత దాదాపు 8 మంత్స్ అవుతుందనుకుంటా మనం విరాట్ కోహ్లీని ఒక రెడ్ బాల్ క్రికెట్‌లో చూసి. సో, అభిమానులు కూడా చాలా ఎక్సైట్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్ వరుసగా వైట్ బాల్ క్రికెట్‌లోనే ఆడుతూ ఉన్నాడు. సో, రెడ్ బాల్ క్రికెట్‌లో రోహిత్ శర్మ కూడా చాలా రోజుల తర్వాత, అలాగే రిషబ్ పంత్ మనం ముఖ్యంగా ఈ ముగ్గురు గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో, ఎట్లా చెప్తారు మీరు? రిషబ్ పంత్ అయితే టెస్ట్ మ్యాచ్‌లాడి ఆల్‌మోస్ట్ అవుతుంది. విరాట్ కోహ్లీ మీరు చెప్పినట్టుగా జనవరి బిగినింగ్‌లో ఫస్ట్ వీక్‌లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. తర్వాత రెడ్ బాల్ క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. రోహిత్ శర్మ కూడా ఇంగ్లాండ్ సీరీస్ తర్వాత ఆడలేదు. సో, వీళ్ళందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ సీరీస్. ముఖ్యంగా ఏంటంటే స్పిన్ సరిగ్గా ఆడట్లేదు అన్న ఒక ఫీలింగ్ విరాట్ కోహ్లీ విషయంలో బాగా వ్యక్తం అవుతుంది. మొన్న శ్రీలంకలో అది వన్ డే మ్యాచెస్ కావచ్చు. అక్కడ కూడా స్పిన్నర్స్‌కి ఎగేన్‌స్ట్ స్ట్రగుల్ అయ్యాడు. సో, విరాట్ కోహ్లీ హాస్ ఎ పాయింట్ టు ప్రూవ్. హి హాస్ టు మేక్ ఎ బిగ్ స్టేట్మెంట్ తన బ్యాటింగ్ సంబంధించి. ఇప్పటికి నేను స్పిన్ బౌలింగ్ బాగా ఆడతాను అని ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ మీకు హోమ్ టెస్ట్‌లో చూస్తే 60 ఉంది. కానీ ఇటీవల కాలంలో అతను హోమ్ టెస్ట్‌లో అతని యావరేజ్ 34కి పడిపోయింది. 2020 నుంచి తీసుకుంటే. సో, మళ్ళీ అందుకని నేను స్పిన్ బానే ఆడతాను. ఐపీఎల్‌లో అదే ప్రూవ్ చేశాడు. ఐపీఎల్‌లో కూడా మనకు అదే ఫీలింగ్‌తో ఉంటే మొన్న లాస్ట్ ఐపీఎల్‌లో ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో స్పిన్నర్స్‌ని మీద కౌంటర్ అటాక్ చేసి స్పిన్నర్స్ ఆడడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని ప్రూవ్ చేశాడు. సో, అతని ఈగోకి ఇదొక పెద్ద సమస్య. స్పిన్నర్స్ సరిగ్గా ఆడట్లేదు విరాట్ కోహ్లీ స్పిన్నర్స్‌కి అగైన్స్ స్ట్రగుల్ అవుతున్నాడని ముద్ర ఒక ముద్ర పడిపోయింది అతని మీద. సో, దాన్ని పోగొట్టుకోవడానికి లెక్క సరిచేయడానికి విరాట్ కోహ్లీ ఈసారి ప్రయత్నం చేసే అవకాశం. ఓకే. అయితే సర్ఫరాజ్ ఖాన్ అండ్ కేఎల్ రాహుల్. సో, ఇద్దరి మధ్య కూడా ఒక ప్లేస్‌కి పోటీ నెలకొంది. అయితే మోస్ట్‌లీ కేఎల్ రాహుల్‌కి అవకాశం వస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. సో, మీరేమంటారు? అంటే మేబీ సర్ఫరాజ్ ఖాన్ హి కెన్ వెయిట్ అనదర్ మ్యాచ్ వరకు. దానికి ఒక ఇండికేషన్ కూడా ఉంది నరేష్. ఏంటంటే ఇప్పుడు దులీప్ ట్రోఫీ మ్యాచెస్ అనంతపూర్‌లో జరుగుతుందని మనకు తెలుసు. సెకండ్ రౌండ్ మ్యాచ్‌లు కూడా సర్ఫరాజ్‌ని ఆడించారు. బహుశా నిన్న మా మ్యాచ్ పూర్తయింది. మన పూర్తయింది. ఇప్పుడు టీమ్‌తో లేట్‌గా జాయిన్ అయ్యి ఉంటాడు. బట్ రాహుల్‌తో సహా మిగతా టీమ్‌లో ఉన్న 15 మెంబర్స్ కూడా చెన్నైలో అసెంబ్లీ అయ్యారు. సర్ఫరాజ్‌ని ఒక మ్యాచ్ ఎక్స్‌ట్రా ఆడించారు. సో, అతను బహుశా హి ఈస్ నాట్ ఇన్ ద ఫర్ దిస్ ఫస్ట్ టెస్ట్ అని మనకు అర్థం. సో, ఇన్ ఆల్ ప్రాబబిలిటీ రాహుల్ ఎందుకంటే అతనికున్న ఎక్స్‌పీరియన్స్ గాని, అతనికున్న ఎబిలిటీ టు ప్లే బోత్ స్పిన్ అండ్ పేస్ వెరీ వెల్. సో, అందుకని రాహుల్ ఫ్రంట్ రన్నర్‌గా ఉంటాడు అని మనం అనుకోవాలి. సర్ఫరాజ్ ఖచ్చితంగా బాగా చేశాడు. అతను 3 టెస్ట్‌ల అవకాశం ఇచ్చారు ఇంగ్లాండ్‌తో. ఆ 3 టెస్ట్‌లో 3 హాఫ్ సెంచరీలు చేశాడు. సో, అతని టెస్ట్ కెరియర్ చాలా బాగా బిగిన్ అయింది. ఓకే. అయితే బంగ్లాదేశ్, పాకిస్తాన్ మీద టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన తర్వాత అంచనాలు పెరిగాయి. వాళ్ళు కూడా చాలా ధీమాగా ఉన్నారు. అయితే ఆళ్ళ టీమ్ వరకు చూసుకుంటే గనక వన్ ఆఫ్ ది బౌలర్ యంగ్ పేస్ బౌలర్ హమీద్ రాణా. అంటే ఆ రాణా అనే బౌలర్‌కి ఒక ఫోకస్ అనేది కనిపిస్తుంది. సో, అతను బౌలింగ్ గతంలో మన వాళ్ళు ఆడిన సందర్భాలు లేవు. సో, ఎంతవరకు టీమిండియా బ్యాటర్‌లని అతను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? యంగ్ నవీద్ రాణా ఈస్ ఎ ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్. మంచి టాల్ బౌలర్ గూడా. అతను 6 అడుగుల 3 అంగుళాల ఎంతో హైట్ ఉన్నాడు. సో, మీరు రెడ్ సాయిల్ పిచ్ మీద బౌన్స్ ఉన్నదంటే, ఆ బౌన్స్‌ని అతను ఎక్స్‌ప్లాయిట్ చేసే అవకాశం ఉంది. టస్కిన్ అహ్మద్ గాని, వాళ్ళ పేస్ బౌలింగ్ అటాక్ మొదటిసారిగా చాలా బావుంది. మామూలుగా స్పిన్నర్స్ గాకుండా వెల్ బ్యాలెన్స్డ్ అటాక్ కనిపిస్తుంది వాళ్ళకి. ఫస్ట్ టైమ్ అనుకుంటా. గతంలో గూడా ఒకరిద్దరు మంచి పేసర్స్ ఉండేవాళ్ళు వాళ్ళకి. కానీ ఈసారి వాళ్ళకి ముగ్గురు పేసర్స్ ముగ్గురు గూడా 140 కిలోమీటర్స్ పర్ గల బౌలర్స్ ఉన్నారు వాళ్ళకి. సో, వాళ్ళు ఎంతమందిని ఆడిస్తారో వాళ్ళు గూడా ఇద్దరు పేసర్స్‌తో వెళ్తారా? ముగ్గురితో వెళ్తారా చూడాలి. బట్ నవీద్ రాణా టీమ్‌లో ఉంటాడు. ఎందుకంటే
పాకిస్తాన్తో అతను ఆడిన తీరు, అక్కడ వాళ్ళని పాకిస్తాన్ బౌలర్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూస్తుంటే యంగ్స్టర్ ఖచ్చితంగా అవకాశం ఇస్తానని అనిపిస్తుంది. సో నవీద్ రాణా ఓకే, అతను పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, కానీ అగేన్స్ట్ ఏ టాప్ క్లాస్ ఇండియన్ బ్యాటింగ్ లైనర్ అతనంత పెద్ద సమస్య అవుతాడని నేను అనుకోను. డెఫినెట్ గా హీ విల్ కాజ్ సమ్ ట్రబుల్, మనకు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, కానీ పెద్ద అతని గురించి మనం నిద్ర పాడు చేసుకోవాల్సినంత అవసరం ఏం లేదని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఎవరిని కూడా మనం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే హోమ్ గ్రౌండ్‌లో మనం 2-0తో గెలిచి నెక్స్ట్ సీరీస్‌కి రెడీ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో మన డామినేషన్ అనేది కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చు. సో థాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. థాంక్ యూ వెరీ మచ్.